ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ ఆత్మీయ సదస్సులను నీరుగార్చేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ కట్టడి వ్యూహాలకు సిద్ధపడింది. రాజకీయంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ ప్రతిష్టతకు తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు నష్టం కలిగించేలా ఉన్నాయని గ్రహించిన గులాబీ పార్టీ నాయకత్వం ఉద్యమకారుల సదస్సులను దెబ్బతీసే ఎత్తుగడలకు పదును పెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ఉద్యమకారుల సదస్సు విఫలమైంది. కొద్ది రోజుల క్రితం నల్గొండలో నియోజకవర్గ మరో ఇన్ఛార్జ్ ఉద్యమకారుడు చెకిలం అనిల్ కుమార్ నిర్వహించిన ఆత్మీయ సదస్సు జిల్లా రాజకీయాల్లో అధికార బీఆర్ఎస్ లో కలకలం రేపింది. చెకిలం సదస్సు ఉద్యమకారుల్లో నెలకొన్న అసంతృప్తిని బహిర్గతం చేసింది. చెకిలం సదస్సు స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భువనగిరి నియోజకవర్గం వలిగొండలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. అయితే నల్గొండ ఉద్యమకారుల సదస్సు ప్రభావం జనంలోకి వెళ్లడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ నాయకత్వం వలిగొండ సదస్సుకు ఉద్యమకారుల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా వారికి ఫోన్లు చేసి కట్టడి చేసి అడ్డుకోవడంతో సఫలీకృతమయ్యారు. ఇదంతా విశ్లేషిస్తే భవిష్యత్తులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అసమ్మతి వాదులు ఉద్యమకారులు తలపెట్టే సదస్సులపై మరింత బలమైన కట్టడి చర్యలకు అధికార పార్టీ వర్గాలు అమలు చేయటం ఖాయమన్న ప్రచారం వినిపిస్తోంది. అందులో ప్రధానంగా నాతో ఒకటే పేరకులు ఉన్న మా నగర మాజీ శాసనసభ్యుడు మేము వీరేశం ఎందుకంటే ఎప్పుడు గుర్తు చేస్తా ఉంటాం. మా డాక్టర్ చెప్తున్నారు ఒకటే పేరకులు కలిసి ఉన్నాం మేము. ఆ బాధలు చెప్తా ఉంటే నిజంగా ఒక 15 రోజులు